అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుటుంబంలో కీలక పరిణామం జరిగింది. సీఎం విజయ్ పై ఆయన మొదటి భార్య వేసిన విడాకుల కేసును విత్డ్రా చేసుకుంటుందని తెలుస్తుంది. దీనిపై అధికారికంగా విజయ్ కుటుంబం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా కోర్టులో జరగాల్సిన ప్రక్రియ జరిగిందని చెప్తున్నారు. విడాకుల కేసును ఉపసంహరించుకుంటున్నట్లు చెంగల్పట్టు మహిళా కోర్టు సంగీత అఫిడవిట్ ఇచ్చిందని సమాచారం. అయితే విజయ్ సీఎం కాకముందే తన భార్య సంగీతతో విడాకుల వివాదం మొదలైంది. మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నారని ఆరోపిస్తూ ఆయన భార్య సంగీత స్వర్ణలింగం డివోర్స్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక తమిళనాడు ఎన్నికల ముందే ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో చెంగల్పట్టు మహిళా కోర్టులో కొన్ని రోజులుగా విచారణ కూడా జరుగుతుంది. అయితే ఈ కేసును మొదట ఏప్రిల్ 20న విచారణ చేపట్టగా అప్పట్లో విజయ్ సంగీత హాజరు కాలేదు. దీంతో అటు జూన్ 15న హాజరు కావాలని చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానం వారిని ఆదేశించింది. ఇక జూన్ 15న కూడా ఇద్దరు హాజరు కాకపోవడంతో ఆగస్టు 7కు వాయిదా పడింది. ఇవాళ విచారణకు వచ్చిన సంగీత తరపు లాయర్ కేసును విత్డ్రా చేసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారని తెలుస్తుంది. విజయ్ సంగీత 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఏడాది జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం చారిత్రాత్మక విజయం నమోదు చేసుకుంది. ఇక దీంతో విజయ్ మే 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుటుంబంలో కీలక పరిణామం జరిగింది. సీఎం విజయ్ పై ఆయన మొదటి భార్య వేసిన విడాకుల కేసును విత్డ్రా చేసుకుంటుందని తెలుస్తుంది. దీనిపై అధికారికంగా విజయ్ కుటుంబం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా కోర్టులో జరగాల్సిన ప్రక్రియ జరిగిందని చెప్తున్నారు. విడాకుల కేసును ఉపసంహరించుకుంటున్నట్లు చెంగల్పట్టు మహిళా కోర్టులో సంగీత అఫిడవిట్ ఇచ్చిందని సమాచారం. అయితే విజయ్ సీఎం కాకముందే తన భార్య సంగీతతో విడాకుల వివాదం మొదలైంది. మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నారని ఆరోపిస్తూ ఆయన భార్య సంగీత స్వర్ణలింగం డివోర్స్ పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడు ఎన్నికల ముందే ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో చెంగల్పట్టు మహిళా కోర్టులో కొన్ని రోజులుగా విచారణ జరుగుతోంది. ఈ కేసును మొదట ఏప్రిల్ 20న విచారణ చేపట్టగా అప్పట్లో విజయ్ సంగీత హాజరు కాలేదు. దీంతో జూన్ 15న హాజరు కావాలని చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానం వారిని ఆదేశించింది. జూన్ 15న ఇద్దరు హాజరు కాకపోవడంతో ఆగస్టు 7కి వాయిదా వేసింది. ఇవాళ విచారణకు వచ్చిన సంగీత తరపు లాయర్ కేసును విత్డ్రా చేసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారని తెలుస్తుంది. విజయ్ సంగీత 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఏడాది జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దీంతో విజయ్ మే 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి సంబంధించిన బూత్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్, మనం చూస్తున్నాం విడాకుల కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్టు సంగీత తరపు లాయర్ పిటిషన్ దాఖలు చేయడం మనం చూస్తున్నాం. ఎంతవరకు నిజం? మరి దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందా? రత్న, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుటుంబానికి సంబంధించిన విడాకుల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే సీఎం విజయ్ పై ఆయన భార్య సంగీత స్వర్ణలింగంల దాఖలు చేసిన విడాకుల కేసును ఉపసంహరించినట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే చెంగల్పట్టు మహిళా కోర్టులో ఇందుకు సంబంధించిన అఫిడవిట్ సంగీత సమర్పించినట్లు కూడా న్యాయవర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ అంశంపై విజయ్ కుటుంబం గాని ఆయన న్యాయవాదులు గాని ఇప్పటి వరకు అధికారంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో విజయ్ హీరోగా మహిళతో అన్ని సన్నిహితంగా ఉంటానన్న ఆరోపణలతో
కావడంతో సంగీత విడాకులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారం తమిళనాడులోని రాజకీయాలతో పాటు సినీ వర్గాల్లో కూడా పెద్ద చర్చకు కూడా దారితీసింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ కేసులో వెలుగులోకి రావడంతో మరింత కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసు చెంగల్పట్టు కుటుంబం న్యాయస్థానంలో విచారణకు రాగా తొలిత ఏప్రిల్ 20న విచారణ జరగాల్సి ఉంది. అయితే ఈ రోజు విజయ్ సంగీత విచారణ జూన్ 15కు వాయిదా వేసింది. అయితే జూన్ 15 కూడా ఇద్దరు హాజరు కాకపోవడంతో కేసు ఆగస్టు 7 వరకు వాయిదా వేశారు. తాజా ఆగస్టు 7న జరిగిన విచారణ సందర్భంగా సంగీత తరపున న్యాయవాది విడాకుల పిటిషన్ ఉపసంహరించుకున్నట్టు కూడా కోర్టుకు తెలియజేసినట్టు కూడా సమాచారం అందుతుంది. దీంతో ఈ కేసు ముగిసినట్లుగా న్యాయవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ కేసు ఉపసంహరణకు వెనుక కారణాలు ఏంటి, ఇరువురు రాజకీయ వచ్చారా లేదా అనేది మాత్రం స్పష్టంగా తెలియలేదు. అయితే విజయ్ సంగీత 1990లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ జీవితానికి సంబంధించిన ఈ వివాద కేసు ఉపరంతో అంశం మరోసారి చర్చనీయంగా మారింది. ఇలా ఉండగా ఏడాది కూడా దాంతో మే 10న విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణం కూడా స్వీకారం చేశారు. రాజకీయ బాధ్యత చేపట్టిన కొద్ది నెలలకి కుటుంబానికి సంబంధించిన కేసు ఉపసంహరణగా వార్తలు వెలుగు రావడంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరమైంది. అయితే మొత్తం మీద ఈ వ్యవహారంపై విజయ్ లేదా సంగీత నుంచి అధికార స్పందన వస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది రాజకీయ న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం ఈ పరిణామంలో తమిళనాడులో హాట్ టాప్ గా మారింది కూడా చెప్పొచ్చు రత్న. మరి విజయ్ కుటుంబం నుంచి కానీ విజయ్ దగ్గర నుంచి కానీ అధికారికంగా ప్రకటన ఏమీ రాలేదు. మరి ఇప్పుడు సంగీత విత్డ్రా చేసుకుంటే విజయ్ తరపు నుంచి ఎటువంటి రియాక్షన్ ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే విజయ్ నుంచి కూడా అతని తరపు న్యాయవాది ఎటువంటి కూడా మనకు అనుమతి చేయలేదు. అయితే సినీ వర్గాలు కూడా చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నిక ముందే వెలుగు రావడం, దీంతో విజయ్ పైన భారీ సంగీత స్వర్ణలింగ దాఖలు చేసిన విడాకులు ఉపసంహరించుకున్నట్లు కూడా చెప్తున్నప్పుడు అటు కోర్టులకు సంబంధించి అఫిడవిట్ సంగీత సమర్పించే న్యాయ వర్గాల ప్రచారం జరుగుతుంది. అయితే విజయ్ కుటుంబం గానీ ఆయన న్యాయవాదులు కానీ ఇప్పటి వరకు అధికారంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే గతంలో విజయ్ మరో మహిళతో సన్నిహితంగా ఉన్నారని ఆరోపణలతో ఆమె పిటిషన్ కూడా వేశారు. అయితే ఆమె విజయ్ ఆయన భార్య సంగీత స్వర్ణలింగ మాత్రము దాఖలు చేసిన విడాకుల కేసు ఉపసంహరించుకున్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే చెంగల్పట్టు మహిళా కోర్టులు ఇందుకు సంబంధించిన అఫిడవిట్ ను సంగీత సమర్పించినట్టు కూడా న్యాయ వర్గాలు ప్రచారం జరుగుతుంది. అయితే అధికారంగా కానీ ఇటు విజయ్ కుటుంబం కానీ అధికారంగా కూడా మనకు స్పష్టంగా రాలేదు. అయితే చెంగల్పట్టులో న్యాయవాదులు సంప్రదించుకున్నట్లు కూడా మనకు సమాచారం అవుతుందని చెప్పవచ్చు రత్న. థ్యాంక్ యూ మసూద్.